గోవాలో ఉన్న బీచ్లు, చర్చిలు అన్నీ చూసేసిన తర్వాత కొత్తగా ఇంకేదన్నా చూడాలి అని అనిపిస్తున్న టైంలో చిన్న రీసెర్చ్ చేశాను. అప్పుడు తెలిసింది పాంజుమ్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాస్కో డ గామా సిటీలో నేవల్ ఏవియేషన్ మ్యూజియం ఒకటి ఉందని చెప్పని. సో వెంటనే బైక్ వేసుకొని అక్కడికి బయలుదేరిపోయాం. ఆఫ్టర్ నియర్లీ మన పాంజుమ్ నుంచి ఒక గంట జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా ఈ నేవల్ ఏవియేషన్ మ్యూజియంకి వచ్చాం. మొత్తం ఇండియాలో చూసుకుంటే మిలిటరీ మ్యూజియంస్ 2 ఉన్నాయి. ఒక ఢిల్లీలో ఉంది, ఇంకోటి గోవాలో వాస్కోలో ఉంది. ఇది 1998లో ఈ మ్యూజియంని ఓపెన్ చేశారంట. బట్ ఇప్పటి వరకు 2019 అంటే క్లోజ్ టు 20 years, కానీ చాలా ఎక్కువ మంది తెలియదు ఇలాంటి ఒక మ్యూజియం ఉన్నట్టు. సో ఛార్జెస్ ఏం పెద్ద ఎక్కువేం కాదు. మామూలు టికెట్ అవుతే కనుక ఒక పర్సన్కి 50 రూపీస్ అడల్ట్కి. మీ షూటింగ్ అంతా మొబైల్తో చేసేద్దాం చాలా అనుకుంటారు కనుక 30 రూపీస్. వేరే స్టిల్ కెమెరా కానీ ప్రొఫెషనల్ వీడియో కెమెరా కానీ వాడాలంటే 40 and 80. మాల్స్లో గేమ్ సిమ్యులేటర్స్ చాలా చూసే ఉంటాం. ఇక ఒరిజినల్ లైవ్ స్కేల్ ఫ్లైట్ సిమ్యులేటర్ ఇలా ఉంటుంది. ఐఎన్ఎస్ విరాట్ ఒకేసారి 35 ఎయిర్క్రాఫ్ట్స్ని తీసుకెళ్లే క్యారియర్ షిప్ తాలూకు మినియేచర్ ఇది. దాదాపు 10-15 ఫుట్బాల్ కోర్ట్స్ సైజ్ అంత ఉన్న ఈ షిప్ మీద అన్ని ఎయిర్క్రాఫ్ట్లు పట్టిన తర్వాత కూడా ఇంకా మన నేవీ వాళ్ళు, ఇతరులు, టెక్నీషియన్స్ అందరూ తిరగడానికి కూడా బోల్డ్ అంత స్పేస్ ఉంటుందని ఈ మినియేచర్ చూసిన తర్వాత మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక 2017లో ఈ షిప్ని ఫైనల్గా నేవీ నుంచి డిస్కంటిన్యూ చేశారు. ఇక మ్యూజియం లోపల ఆర్టిఫాక్ట్స్ని చూసేసిన తర్వాత మనం మ్యూజియం అవుట్డోర్లోకి వస్తే ఒక 13 రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ డిస్ప్లేలో పెట్టారు. దిస్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్ ఆఫ్ దిస్ మ్యూజియం. లైవ్లో మనం ఇటువంటి చూడాలంటే ఇండియన్ నేవీలో ఎలా ప్లేస్ కొట్టి వెళ్ళి నేవీలో ఏదైనా పైలట్టో లేకపోతే ఇంకేదైనా ఇంజనీర్ అవుతే, ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతే మేబీ ఇవన్నీ చూడగలుగుతాం. బట్ అవన్నీ ఏమి చేయకుండా మనకు లైవ్లో చూసే స్కోప్ కల్పించారు. నిజంగా సూపర్. ఇండియన్ నేవీ వర్ గ్రేట్. ఇంకేయించుకున్నారంట అలాంటి ప్లేన్స్ని. అవి ఏంటంటే ఫైటర్ జెట్స్ వాడే ముందు పైలట్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి, అట్ ద సేమ్ టైం అంటే లో లెవెల్లో ఎగురుతూ సిటీస్లో టార్గెట్స్ ఎక్కడ అటాక్ చేయాలి ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్లేన్ వాడేవాళ్ళు ఉంటారు. ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఇంటికి తీసుకుపోదాం పదండి. ట్విన్ ఇంజిన్ యాంఫీబియన్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు. ఎయిర్క్రాఫ్ట్ స్పెషాలిటీ ఏంటంటే దిస్ కెన్ ల్యాండ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ సీ. దీని పేరు డవ్. లైట్ వెయిట్ ట్రాన్స్పోర్ట్ ఏరోప్లేన్. ఇది కమోవ్ అని చెప్పి రష్యన్ ఎయిర్ప్లేన్. దీన్ని గాల్లో నుంచి సముద్రంలో షిప్పుల మీదకి బాంబులు వేయడానికి, టార్పెడోస్ని లాంచ్ చేయడానికి వాడేవాళ్ళంట. రెగ్యులర్గా నేవీలో ఇతరత్ర అంటే పైలట్స్ వాళ్ళు కాకుండా మిగిలిన క్రూని కూడా తీసుకెళ్ళాలి కదా, వాళ్ళు తీసుకెళ్ళడానికి ఏరోప్లేన్ ఇది. అంటే ఏ దేశానికి చెందిన నేవీ అయినా సరే నేవల్లో ఒక ఏవియేషన్ యూనిట్ ఉంటుంది. నేవల్ ఏవియేషన్ యూనిట్ అనేది మ్యూజియంస్ ఉన్నాయి, కానీ అది యూరోప్లోనూ యూఎస్లో ఉన్నాయి, కానీ ఏషియాలోనే ఏ కంట్రీలోనూ నేవల్ ఏవియేషన్ మ్యూజియం లేదు. ఇట్స్ ద వన్ అండ్ ఓన్లీ. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్. తప్పకుండా మీరు అంటే ఇక్కడ రావడానికి టైం పడుతుంది, కానీ చాలా 1 hour జర్నీ. వచ్చి చూడండి, బాగుంటుంది.